Morning. This is Saita, lecturer in mathematics, JVR Government Degree College, Sattupalli, Khammam. Today we discuss about complex eigenvalues. First we discuss about eigenvalues, how to find the eigenvalues. మనం ఇక్కడ ఏం చేస్తామంటే ఫస్ట్ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ తీసుకుంటాము. ఫస్ట్ ఒక మ్యాట్రిక్స్ స్క్వేర్ మ్యాట్రిక్స్ ఏ అనేది ఇస్తే దట్ ఈజ్ ఐదర్ 2/2 ఆర్ 3/3 తీసుకుంటే ఫస్ట్ మనము డిటర్మినెంట్ ఆఫ్ ఏ మైనస్ ల్యాండా ఐ ఈక్వల్ టు 0 తీసుకొని మనము ఐగెన్ వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఏ డిటర్మినెంట్ ఆఫ్ ఏ మైనస్ ల్యాండా ఐ ఈజ్ ఈక్వల్ టు 0 చేస్తే మనకి ఐగెన్ వాల్యూస్ అనేటివి వస్తుంది. అది మనకు ప్రీవియస్ క్లాసులలో మనం తెలుసుకున్నాము. ఇప్పుడు మనము డిస్కస్ చేసేది ఏంటంటే అక్కడ మనము ఓన్లీ రియల్ ఐగెన్ వాల్యూస్ని గురించి చూసినాం. సో మనం ఇక్కడ ఒక సపోజ్ ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం తీసుకున్నట్టయితే మనం ఏం చెప్పుకోవచ్చు అంటే సపోజ్ ఇఫ్ యూ టేక్ ద క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ దట్ విల్ బీ ఇఫ్ ఇట్ ఈస్ లాంబ్డా స్క్వేర్ ప్లస్ 3 లాంబ్డా ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకున్నట్టయితే దీన్ని ఫ్యాక్టర్స్ ఫామ్లో రాసుకుంటే ఏం రాసుకుంటామంటే లాంబ్డా స్క్వేర్ ప్లస్ 2 లాంబ్డా ప్లస్ లాంబ్డా ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0 రాసుకుంటాము. ఇక్కడికి వచ్చేసరికి లాంబ్డా ఫస్ట్ కామన్ తీసుకోవచ్చు, లాంబ్డా ఇంటూ లాంబ్డా ప్లస్ 2 రాసుకుంటాము. +1 కామన్ తీస్తే లాంబ్డా ప్లస్ 2 అని రాసుకోవచ్చు ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ లాంబ్డా ప్లస్ 2 లాంబ్డా ప్లస్ 2 కామన్ ఉంది కాబట్టి మనం ఏం రాసుకుంటామంటే లాంబ్డా ప్లస్ 1 ఆఫ్ లాంబ్డా ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0 రాసుకుంటాం. సో అప్పుడు మీనింగ్ ఏంటంటే లాంబ్డా ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0, లాంబ్డా ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ 0. సో లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు ఏంటంటే -1 -2. సో ఇక్కడ మనకి ఫైనల్గా లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చినాయి అంటే -1, -2 అనేటివి ఏంటి అంటే రియల్ వాల్యూస్. సో వీటిని ఏమంటాము అంటే రియల్ ఐగెన్ వాల్యూస్ అని చెప్తాం. రియల్ ఐగెన్ వాల్యూస్ ఇట్లా చూసినట్టయితే మనము ఫ్యాక్టర్స్గా ఫామ్ చేసి లాంబ్డా వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తాం. నేను ఇంకొక ఎగ్జాంపుల్ ప్రాబ్లం తీసుకుంటాను. ఏంటంటే ఈ పర్టిక్యులర్ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్కి మనకి ఏమొచ్చినాయి అంటే ఫ్యాక్టర్స్ వచ్చినాయి. అంటే దట్ మీన్స్ లాంబ్డా అనేది ఏమైంది అంటే రియల్ ఐగెన్ వాల్యూస్ అనేటివి ఎగ్జిస్ట్ అయినాయి. బట్ ఇఫ్ ఈ సి సమ్ లాంబ్డా స్క్వేర్ ప్లస్ లాంబ్డా ప్లస్ 1 మనకు ఒకవేళ లాంబ్డా స్క్వేర్ ప్లస్ లాంబ్డా ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0 అనేది ఒక క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ వచ్చినట్టయితే మనకి ఐగెన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే ఇక్కడ మనకి ఈ లాంబ్డాని ఫ్యాక్టర్స్గా రాయలేము. ఈ లాంబ్డాని మనము ఫ్యాక్టర్స్గా రాయలేము. సో మనం ఇక్కడ ఏం ఉపయోగిస్తాము అంటే మనకి ఫ్యాక్టర్స్ రానప్పుడు ఫార్ములా ఏం ఉపయోగిస్తాము అంటే -b ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ b² మైనస్ 4ac బై 2a అనే ఫార్ములా వాడతాం. మనకి జనరల్గా ఏంటంటే ax² ప్లస్ bx ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0 అనే ఒక క్వాడ్రటిక్ ఈక్వేషన్ తీసుకున్నట్టయితే ax² ప్లస్ bx ప్లస్ c ఈజ్ ఈక్వల్ 0 అనే ఒక క్వాడ్రటిక్ ఈక్వేషన్ తీసుకున్నట్టయితే మనకి bxని ఫ్యాక్టర్స్గా రాయలేనప్పుడు మనము x వాల్యూని రూట్స్ని ఫైండ్ అవుట్ చేయాలంటే ఫార్ములా ఏం యూస్ చేస్తాము అంటే -b ప్లస్ ఆర్ మైనస్ రూట్ b² మైనస్ 4ac బై 2a ఫార్ములాని యూస్ చేస్తాం. సో మన ఇక్కడ ఆ ఫార్ములాని యూస్ చేసి ఫైండ్ అవుట్ చేసినట్టయితే ఇక్కడ a ఈజ్ ఈక్వల్ టు 1, b ఈజ్ ఈక్వల్ టు 1, c ఈజ్ ఈక్వల్ టు 1. ఇప్పుడు మనం దీన్ని కంపేర్ చేస్తే తెలిసిపోద్ది. సో x² ఇక్కడికి వచ్చేసరికి లాంబ్డా స్క్వేర్ యొక్క కోఎఫిషియంట్ 1 కాబట్టి a ఈజ్ ఈక్వల్ టు 1. అదేవిధంగా x యొక్క కోఎఫిషియంట్ b, సో లాంబ్డా ఈ కోఎఫిషియంట్ 1, సో b ఈజ్ ఈక్వల్ టు 1 అండ్ c ఈజ్ ఈక్వల్ టు కూడా 1. సో a ఈజ్ ఈక్వల్ టు 1, b ఈజ్ ఈక్వల్ టు 1, c ఈజ్ ఈక్వల్ టు 1. ఇప్పుడు మనం దీంట్లో అప్లై చేసినట్టయితే ఏం రాసుకోవచ్చు అంటే -1 ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ b² అంటే 1 స్క్వేర్ కాబట్టి 1² మైనస్ 4 ఇంటూ ac అంటే -4 అవుతుంది బై 2 ఇంటూ 1 ఏమవుతుంది 2 అవుతుంది. సో ఇక్కడికి వచ్చేసరికి దీని వాల్యూ ఏమవుతుంది అంటే -1 ప్లస్ ఆర్ మైనస్ రూట్ -3. ఎందుకంటే ఇక్కడ 1 - 4 ఏమైపోతుంది అంటే -3 బై 2 అవుతుంది. ఇక్కడ మనము రూట్ -3ని ఏ విధంగా రాసుకుంటాము అంటే రూట్ -3 అనేది ఏ విధంగా రాసుకుంటాము అంటే రూట్ -1 ఇంటూ √3గా రాసుకుంటాం.
మరి రూట్ మైనస్ 1 అంటే ఏంటి అంటే ఐ. సో ఐ ఇంటూ రూట్ 3. సో ఐ ఇంటూ రూట్ 3 అని రాస్తాము. రూట్ మైనస్ 3ని ఏమని రాస్తాము అంటే ఐ ఇంటూ రూట్ 3 అని రాస్తాము. సో ఇక్కడ మనకు వచ్చేసరికి ఏమైపోతుంది అంటే -1 ప్లస్ ఆర్ మైనస్ ఐ రూట్ 3/2. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఐ అనేది వచ్చింది. అంటే ఐ అంటే ఏంటి? దిస్ ఈజ్ ద ఇమాజినరీ పార్ట్. సో అప్పుడు మనకి ఏమవుతుంది? -1/2 ప్లస్ ఆర్ మైనస్ ఐ రూట్ 3/2. ఐ అనేది ఏమైపోతుంది అంటే ఇమాజినరీ వాల్యూ అవుతుంది. సో ఇప్పుడు మనము ఇక్కడ ఈ ఈక్వేషన్ని తీసుకున్నప్పుడు మనకి ఏమైంది అంటే వచ్చిన వాల్యూస్ అనేటివి ఏమైనాయి అంటే మనకి ఇమాజినరీ వాల్యూస్లో వచ్చినాయి. అంటే దట్ ఈస్ నథింగ్ బట్ ఏ కాంప్లెక్స్ నెంబర్. ఫస్ట్ మనకి కాంప్లెక్స్ నెంబర్ అంటే తెలుసు, ఏ ప్లస్ ఐబీ ఫామ్లో ఉండేదాన్ని మనము కాంప్లెక్స్ నెంబర్ అంటాము. సో ఇంతకుముందు మనం ప్రీవియస్ చెప్పుకున్నట్టు దానికి λ² ప్లస్ λ ప్లస్ 1 = 0ని సింప్లిఫై చేస్తే దాని యొక్క రూట్స్ అనేటివి ఏమొచ్చినాయి అంటే -1 ప్లస్ ఆర్ మైనస్ ఐ రూట్ 3/2 వచ్చినాయి. సో ఇక్కడ మనం సింపుల్గా చెప్పొచ్చు ఐ మీన్స్ దట్ ఈస్ ద ఇమాజినరీ వాల్యూ. సో ఇక్కడ మనం ఏం తీసుకుంటున్నాము అంటే ఫస్ట్ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఆఫ్ n/n మ్యాట్రిక్స్, ఐదర్ 2/2, 3/3, ఎనీథింగ్ దట్ ఈస్ ద స్క్వేర్ మ్యాట్రిక్స్. హియర్ వి టేక్ n/n మ్యాట్రిక్స్ involves a polynomial of degree n. Why? Because it is n/n matrix, so we have the polynomial of degree n. The equation always has exactly n roots. ఇంతకు ముందుకు మనం చూసినట్టయితే λ² ప్లస్ λ ప్లస్ 1 అని చూసినట్టయితే మనకి 2 రూట్స్ వచ్చినాయి. దానికంటే ముందు ఎగ్జాంపుల్ ఏం చూసాం? λ² ప్లస్ 3λ ప్లస్ 2 = λ² ప్లస్ 3λ ప్లస్ 2 = 0 చూస్తే ఏమైంది? λ². సో దట్ ఈస్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాబట్టి ఏమైనాయి? 2 రూట్స్ ఉన్నాయి. సో దట్ మీన్స్ ఇఫ్ యూ టేక్ 2/2 మ్యాట్రిక్స్ ఇట్ హ్యాస్ 2 రూట్స్. హియర్ వి టేక్ n/n మ్యాట్రిక్స్, సో వీ హ్యావ్ n రూట్స్. సో ఇక్కడ కౌంటింగ్ మల్టిప్లిసిటీస్ ప్రొవైడెడ్ దట్ పాసిబిలిటీ కాంప్లెక్స్ రూట్స్ ఆర్ ఇంక్లూడెడ్. సో హియర్ ఏంటంటే ఫ్యాక్టర్స్ రాసుకోలేకపోయినాం. ఇంతకుముందు λ² ప్లస్ λ ప్లస్ 1 = 0 చూసినట్టయితే అక్కడ మనము కాంప్లెక్స్ రూట్స్కి ఫ్యాక్టర్స్ రాసుకోలేకపోయినాం. సో అందుకే మనకి ఇక్కడ ఏమైనాయి అంటే కాంప్లెక్స్ రూట్స్ అనేటివి ఇంక్లూడ్ అయినాయి. So here in this section we shows that the characteristic equation of a real matrix A has some complex roots. If we take a real matrix but it has a complex roots, then these roots provide critical information about A. In this we says that if it is real, we says directly it is what, but it here in complex roots మనం క్రిటికల్ ఏం చెప్పలేం. రూట్స్ అనేటివి ఎలా ఉంటాయి వాటి యొక్క అనేది చెప్పలేం. సో ద కీ ఈజ్ టు లెట్ ఏ యాక్ట్ ఆన్ ద స్పేస్ C/n ఆఫ్ n ట్రిపుల్స్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్స్. సో ఇక్కడ మనకి ఏమవుతుంది? కాంప్లెక్స్ నెంబర్స్లో ఉంది కాబట్టి దీన్ని ఏమని చెప్తున్నామంటే ఏ స్పేస్లో ఉంటుంది అంటే C/n ఉంటాయి. ఏంటి? ఐగన్ వాల్యూస్ అనేటివి కాంప్లెక్స్ వాల్యూస్ అవుతున్నాయి అని చెప్తాం, కాంప్లెక్స్ నెంబర్స్ అవుతాయి అని చెప్తాం. Our interest in C/n does not arise from a desire to generalize the results of the earlier chapters. In previous chapters, we didn't discuss about complex eigenvalues. Now, in this section, we discuss about complex eigenvalues. So if we see the matrix eigenvalue eigenvector theory, already we know in R/n it is applies equally to this C/n, that means complex function, complex numbers. సో ఇంతకుముందు మనం 2 ప్రాబ్లమ్స్ చూసినట్టయితే ఫస్ట్ ప్రాబ్లం అనేది రియల్ నెంబర్స్కి అప్లికబుల్ అవుతుంది, సెకండ్ ప్రాబ్లం చూసినట్టయితే కాంప్లెక్స్ నెంబర్స్కి అప్లికబుల్ అవుతుంది. సేమ్ ప్రాసెస్ మనం ఇక్కడ ఏం తీసుకుంటామంటే కాంప్లెక్స్ స్కేలార్ ల్యాండా ఏమవుతుంది అంటే డిటర్మినెంట్ ఆఫ్ A - λ = 0 తీసుకుంటాం. ఇట్ ఈస్ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ దెర్ ఈస్ ఎ నాన్ జీరో వెక్టర్ x in C/n such that here Ax is equal to λx. We call lambda is a complex eigenvalue. Why? Because here we have the eigenvalues that is in the form of complex eigenvalues. So here we said that lambda is a complex eigenvalue.
and x, that is a eigenvector. Here in this section we have complex eigenvalue, so we got a complex eigenvector corresponding to that lambda. Why? Because here we'll have the lambda, that is the complex eigenvalue. So we have x is the complex eigenvector. సో అసలు ఇక్కడ మొత్తం కాన్సెప్ట్లో ఒకటే చెప్పేది ఏంటంటే, ఇచ్చినటువంటి మ్యాట్రిక్స్ రియల్ మ్యాట్రిక్స్ అయినప్పటికీ దాని యొక్క ఐగెన్ వాల్యూస్ ఆర్ ఐగెన్ వెక్టార్స్ చూసినట్టయితే కాంప్లెక్స్ వస్తాయి అని చెప్తున్నాం. ఇక్కడ మనం ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం తీసుకున్నాము. సో ఫస్ట్ ఇఫ్ యూ టేక్ ఏ మ్యాట్రిక్స్ క్యాపిటల్ ఏ దట్ ఈజ్ ఈక్వల్ టు 0 -1 1 0, then the linear transformation extends to ax on r square. Here it is clearly, మనం ఈ మ్యాట్రిక్స్ని అబ్జర్వ్ చేస్తే అన్నీ కూడా ఎట్లున్నాయంటే, ఎలిమెంట్స్ని అబ్జర్వ్ చేస్తే రియల్ నెంబర్స్ సెట్కి లేకపోతే రియల్ స్పేస్కి సంబంధించినవి అని తెలుస్తుంది. ఇక్కడ ఆర్ స్క్వేర్ మీన్స్ హియర్ ఇట్ ఈస్ 2/2 మ్యాట్రిక్స్. ఇట్ నోట్స్ ద ప్లేన్ counter clockwise through a quarter term. The action of A is periodic, since after 4 quadratic turns a vector is back where it is started. Obviously no non-zero vector is mapped into a multiple of itself, so A has no eigenvectors in R square and hence no real eigenvalues. In fact, the characteristic equation A is lambda square plus 1 is equal to 0. So first we take the given matrix A. We know this thing. First we take the characteristic equation, that is nothing but det A minus lambda I is equal to 0. So we take this thing. So A అంటే ఏంటి, ఇక్కడ మనకి 0 -1 1 0 0 -1 1 0 minus lambda 0 0 lambda. Why? Because here lambda into I means 1 0 0 1. So here we take this determinant that is equal to 0. Why? Because the characteristic equation is determinant of A minus lambda I is equal to 0. So ఇక్కడ మనము సింప్లిఫై చేసినట్టయితే 0 minus lambda that will be minus lambda, -1 minus 0 that will be -1, 1 minus 0 1, next 0 minus lambda minus lambda. So this is determinant of is equal to 0. ఇక్కడ మనము డిటర్మినెంట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసినట్టయితే మైనస్ ల్యాండా ఇంటూ మైనస్ ల్యాండా దట్ విల్ బి ల్యాండా స్క్వేర్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ల్యాండా ఇంటూ ల్యాండా ల్యాండా స్క్వేర్. నెక్స్ట్ మైనస్ ఆల్రెడీ 1 ఇంటూ -1 ఉంది, సో ఇది ఆల్రెడీ -1. సో మైనస్ ఆఫ్ -1 ఏమవుతుంది అంటే, సో -1 ఈజ్ ఈక్వల్ టు 0. యాక్చువల్గా మైనస్ ల్యాండా ఇంటూ మైనస్ ల్యాండా ల్యాండా స్క్వేర్, నెక్స్ట్ మైనస్ 1 ఇంటూ -1 -1. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాబట్టి మనకి ఏమొచ్చిందంటే ల్యాండా స్క్వేర్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. మనం ఇక్కడ సింపుల్గా చూసినట్టయితే మనకు వచ్చిన ఈక్వేషన్ అనేది, క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ అనేది ల్యాండా స్క్వేర్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0 వచ్చింది. మనం ఇది సింప్లిఫికేషన్ రాసుకున్నట్టయితే ఏం రాసుకోవచ్చు అంటే ల్యాండా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు -1 రాసుకోవచ్చు. మరి ఇప్పుడు ల్యాండా స్క్వేర్ని అవతలికి మొత్తం స్క్వేర్ రూట్ అవుతుంది కాబట్టి ల్యాండా ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ రూట్ -1 అవుతుంది. ఎందుకంటే స్క్వేర్ని అవతలి పంపాయి కాబట్టి ప్లస్ ఆర్ మైనస్ రూట్ -1 అవుతుంది. మరి ఇంతకుముందు చెప్పాం రూట్ -1 అంటే ఏంటంటే I. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ I. సో ల్యాండా ఈజ్ ఈక్వల్ టు ఏంటిది, ప్లస్ ఆర్ మైనస్ I. ఇక్కడ మనము అబ్జర్వ్ చేసినట్టయితే దిస్ ఇస్ ద కాంప్లెక్స్ వాల్యూ. సో వి సేస్ దట్ దిస్ ఇస్ ద కాంప్లెక్స్ ఐగెన్ వాల్యూ. సో ఒక్కసారి సింప్లిఫికేషన్ చేసినట్టయితే ఫస్ట్ మనం ఏం తీసుకుంటాం, డిటర్మినెంట్ ఆఫ్ ఏ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ తీసుకుంటాం. క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఏంటి, డిటర్మినెంట్ ఆఫ్ A minus lambda equal to 0. Here the given matrix A is equal to what, 0 -1 1 0. So we write here lambda I means what, that is lambda 0 0 lambda. If we simplify this we get a determinant of minus lambda -1 1 minus lambda that equal to 0. If we simplify this thing, minus lambda into minus lambda that will be lambda square, minus into -1 that will be plus 1. Lambda square plus 1 is equal to 0. సో ఇక్కడ మనం ఫ్యాక్టర్స్గా రాసుకోవడానికి వీలు లేదు.
కాబట్టి సింపుల్గా నేను ఏం చేశాను అంటే +1 ఈజ్ ఈక్వల్ టు కౌతులకు పంపించాను. లాంబ్డా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చిందంటే -1 వచ్చింది. ఇక్కడ మనకి లాంబ్డా వాల్యూ కావాలి, అంటే మీనింగ్ ఏంటి, ఐగెన్ వాల్యూ కావాలి. సో ఐగెన్ వాల్యూ మీన్స్ వాట్, లాంబ్డా ఈజ్ ద ఐగెన్ వాల్యూ. సో స్క్వేర్ని అవతలకి పంపితే ఏమవుతుంది అంటే స్క్వేర్ రూట్ అవుతుంది. సో లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు ± స్క్వేర్ రూట్ ఆఫ్ -1. మరి స్క్వేర్ రూట్ ఆఫ్ -1 అంటే మీనింగ్ ఏంటి, ఐ. సో వి రైట్ లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు ±i. సో I is the imaginary value, that is nothing but a complex value. సో ఇక్కడ మనకి అబ్జర్వ్ చేసినట్టయితే ఇంట్లో వచ్చింది λ² + 1 ఈజ్ ఈక్వల్ టు 0. సో మనకి ఇక్కడ ఒక రూట్స్ ఏమొచ్చినాయి అంటే లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు ±i వచ్చింది. సో మీనింగ్ ఏంటంటే రూట్స్ ఐగెన్ వాల్యూస్ వచ్చేసి లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు +i ఒకటి, లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు -i ఒకటి. సో మనము ఇక్కడ ఐగెన్ వెక్టార్స్ని ఆల్సో ఫైండ్ అవుట్ చేయాలి. సో ఐగెన్ వెక్టార్స్ని ఫైండ్ అవుట్ చేయాలి అంటే మనకి ఫార్ములా ఏంటంటే ఫస్ట్ అక్కడ ఒకటే థింగ్ గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే ఐగెన్ వాల్యూ రావాలి అంటే క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ డిటర్మినెంట్ ఆఫ్ a - లాంబ్డా = 0 తీసుకుంటాము. మనకి ఈ ఐగెన్ వెక్టార్ రావాలి అంటే క్యారెక్టరిస్టిక్ మ్యాట్రిక్స్ తీసుకుంటాం. క్యారెక్టరిస్టిక్ మ్యాట్రిక్స్ అంటే ఏంటంటే a - లాంబ్డా ఆఫ్ x = 0. సో ఏంటిది, a - లాంబ్డా i ఆఫ్ x = 0. సో ఇక్కడికి వచ్చేసరికి ఏ అంటే ఆల్రెడీ మనకి సో లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు ఐ తీసుకుంటున్నా. ఇక్కడ మనకి 2 కేసెస్ అరైజ్ అయినాయి. లాంబ్డా వాల్యూ ఐ వచ్చింది ఒకటి, లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు -i వచ్చింది. సో నేను ఇప్పుడు లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు ఐ తీసుకుంటున్నాను. సో లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు ఐ తీసుకున్నట్టయితే మనకి సో ఏ వచ్చి 0 -1 1 0 మైనస్ ఇక్కడ లాంబ్డా ఇంటూ ఐ. లాంబ్డా ఏం తీసుకుంటున్నా అంటే ఫస్ట్ లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు ఐ తీసుకుంటున్నా. సో అప్పుడు I0 0 I అవుతుంది. I0 0 I ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు 0. సరే ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు 0ని పక్కకు పెట్టేసుకుందాము. ఫస్ట్ వి సింప్లిఫై దిస్ 2 మ్యాట్రిసెస్, దెన్ 0 - i -i అవుతుంది, -i. నెక్స్ట్ -1 - 0 -1. నెక్స్ట్ 1 - 0 1, 0 - i ఆఫ్ x వచ్చేసి x1 x2 అనుకోవచ్చు. x1 x2 ఈజ్ ఈక్వల్ టు 0 0. -i ఇంటూ x1 మైనస్ x2 ఈజ్ ఈక్వల్ టు 0. -ix1 ఇంటూ -1 ఇంటూ x2 -x2 ఈజ్ ఈక్వల్ 0. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి 1 ఇంటూ x1 ix2 ఈజ్ ఈక్వల్ టు 0. ix2 ఈజ్ ఈక్వల్ టు 0. సో మనం ఇక్కడ ఏం రాసుకోవచ్చు అంటే దీని నుంచి x2 ఈజ్ ఈక్వల్ టు x2 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ బోత్ సైడ్స్ మైనస్ రెండింటికి ఉంది కాబట్టి మైనస్ పోతుంది. సో x2 ఈజ్ ఈక్వల్ టు -ix1 అవుతుంది. x2 ఈజ్ ఈక్వల్ టు -ix1 అవుతుంది. నెక్స్ట్ దీని నుంచి రాసుకున్నట్టయితే ix2 ఈజ్ ఈక్వల్ టు x1. ఎందుకంటే జస్ట్ సింప్లిఫికేషన్, జస్ట్ -ix2 అవతలగా పంపిన అప్పుడు -ix2 కాస్త ఏమైంది అంటే +ix2 అయింది. సో ix2 ఈజ్ ఈక్వల్ టు ఇది. సో ఇక్కడికి వచ్చేసరికి నేను ఏం చేశాను అంటే x1 ఈక్వల్ టు నాకేమొచ్చిందంటే ix2 వచ్చింది, x1 x1
x1 ఈజ్ ఈక్వల్ టు దీని నుంచి ఏమని రాసుకోవచ్చు అంటే x1 ఈజ్ ఈక్వల్ టు ఐ x2 రాయొచ్చు. సో అలా రాసుకుంటాను. ఇక్కడికి వచ్చేసరికి x2 అనేది ఇక్కడ x1లలో రాసుకుంటే దీని నుంచి నెక్స్ట్ స్టెప్ ఏం రాసుకోవచ్చు అంటే x1 ఈజ్ ఈక్వల్ టు ఈ మైనస్ని అవతలికి పొందుతాను, మైనస్ x2 బై ఐ అవుతుంది, మైనస్ x2 బై ఐ అవుతుంది. సో ఇక్కడికి వచ్చేసరికి ఐతో మల్టిప్లై అండ్ డివైడ్ చేసినట్టయితే ఐ బై ఐ అవుతుంది. సో అప్పుడు మనం ఏం రాసుకోవచ్చు అంటే ఐ ఇంటూ ఐ స్క్వేర్ అవుతుంది, ఐ స్క్వేర్ కాస్త -1 అవుతుంది, -1 ఇంటూ x1 ఈజ్ ఈక్వల్ టు ఇన్ టర్మ్స్ ఆఫ్ ఐదర్ రాస్తే x1 టర్మ్స్లో రాయాలి, లేకపోతే x2 టర్మ్స్లో రాయాలి. ఇక్కడ మనకి రెండు ఈక్వేషన్స్లో ix1 ఈజ్ ఈక్వల్ టు x2 ఉంది, నెక్స్ట్ x1 ఈజ్ ఈక్వల్ టు ix2 వచ్చింది, x1 ఈజ్ ఈక్వల్ టు ix2 వచ్చింది. సో x1 ప్లస్ మనం ఏం రాద్దామంటే ix2 రాద్దాము. ఇక్కడ నుంచి x2 ప్లేస్లో మనం ఏం రాసుకోవచ్చు అంటే -ix1 డైరెక్ట్ రాసుకోవచ్చు. సో x1 ప్లేస్లో ఓకే. సో మనం నెక్స్ట్ స్టెప్లో ఏం చేసుకున్నాము అంటే x1 ఈజ్ ఈక్వల్ టు ix2, x2 ఈజ్ ఈక్వల్ టు -ix1 రాద్దాం. సో అప్పుడు మనకి ఏమొస్తుంది అంటే ఐని కామన్ తీసినట్టయితే ఐ ఇంటూ 1 ఇక్కడికి వచ్చేసరికి I1 వచ్చింది, సో ఇక్కడ ఇంతకుముందుకు మనకి చూసినట్టయితే సో ఏమొచ్చింది మనకి x1 ఈజ్ ఈక్వల్ టు ix2 వచ్చింది. నెక్స్ట్ x2 ఈజ్ ఈక్వల్ టు x1 ఈజ్ ఈక్వల్ టు x2 అలానే రాసేస్తే ix2 x1 వాల్యూ ఇచ్చి సో ఇక్కడికి వచ్చేసరికి I² 1 ఓకే. సో x2 రాసుకోవచ్చు, x2కి x2 అనే రాస్తున్నాను. ఇక్కడికి వచ్చేసరికి ఐని కామన్ తీసినట్టయితే x2ని ఐని కామన్ తీస్తే ix2 వచ్చేస్తుంది. అప్పుడు 1 ఇక్కడికి వచ్చేసరికి ఆల్రెడీ ఇక్కడ 1 ఉంది, మరి ఐ కామన్ తీస్తే అంటే ఇక్కడ -i రాసుకుంటే సరిపోద్ది. సో అప్పుడు -i ఇంటూ +i ఏమవుతుంది అంటే జనరల్గా i ఇంటూ I² -1, మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది అంటే +1 అవుతుంది. సో ఐని కామన్ తీసినాం కాబట్టి ఇక్కడ ఏం రాస్తే సరిపోతుంది అంటే -i రాస్తే సరిపోతుంది. ఒకవేళ మనము వట్టి i రాసినామంటే అప్పుడు I² వాల్యూ ఏమైపోతుంది అంటే -1 అవుతుంది. ఇక్కడ మనకి మైనస్ లేదు. సో నేను ఇక్కడ ఏం చేసినానంటే x1 x2ని తీసుకున్నాను. సో x1 ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకున్నానంటే ix2 రాశాను. అదేవిధంగా x2ని యాస్ట్రీస్ ఉంచిన ఈ రెండిట్లలో నుంచి ix2ని కామన్ తీస్తే ఇక్కడ i ఉంది కాబట్టి కామన్ తీసి ఏమొచ్చిందంటే 1 వచ్చింది. ఇక్కడ i అనేది లేదు, సో ఇక్కడ నేను ఏం రాసిన అంటే -i రాసిన. అప్పుడు ఏమవుతుంది అంటే -i ఇంటూ i ఏమైపోతుంది అంటే +1 అవుతుంది. సో మనకి దీన్ని నెగ్లెక్ట్ చేసేస్తాం, x2 అనేది నెగ్లెక్ట్ చేసేస్తాం. అప్పుడు మనకి ఏమొస్తుంది అంటే i ఇంటూ 1 - i అనేది వస్తుంది. సో 1 - i అనేది ఒక వెక్టార్ అవుతుంది. నెక్స్ట్ థింగ్ ఇప్పుడు నెక్స్ట్ ఏం చేశాను అంటే లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు -iని తీసుకుంటాం. సో ఇఫ్ లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు -i తీసుకున్నట్టయితే క్యారెక్టరిస్టిక్ మ్యాట్రిక్స్ ఏంటంటే A మైనస్ లాంబ్డా i ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడికి వచ్చేసరికి ఏ అంటే మనకు తెలుసు 0 -1 1 0. నెక్స్ట్ మైనస్ లాంబ్డా i అంటే ఆల్రెడీ మైనస్ ఇంటూ మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ ప్లస్ రాసుకోవచ్చు. ఇక్కడికి వచ్చేసరికి I0 0 i రాసుకోవచ్చు, ఎందుకంటే క్యాపిటల్ I వచ్చేసి 1001. ఇక్కడ లాంబ్డా వాల్యూ వచ్చి -i కాబట్టి మల్టిప్లై చేసి I0 0 i వచ్చింది. ఆఫ్ x కామన్ తీసుకుంటాను, అట్లా ఉంచుతున్నాను. సో ఇక్కడ సింప్లిఫై చేసినట్టయితే 0 + i ఏమవుతుంది అంటే i అవుతుంది. -1 + 0 -1, నెక్స్ట్ 1 + 0 1, నెక్స్ట్ i + 0 + i అంటే i. సో ఇది ఆఫ్ x అంటే ఏంటంటే x1 x2 ఈజ్ ఈక్వల్ టు 0 0.
సో ఐ ఇంటూ సో వచ్చే ఈక్వేషన్స్ ఏమవుతాయి అంటే ఐ ఇంటూ x1 మైనస్ x2 ఈజ్ ఈక్వల్ టు 0 ఒకటి. నెక్స్ట్ x1 ప్లస్ ఐ x2 ఈజ్ ఈక్వల్ టు 0 ఒకటి. సో మనం ఇక్కడ వచ్చేసరికి ఏం రాసుకోవచ్చు అంటే x1 ఈజ్ ఈక్వల్ రాసుకున్నట్టయితే ఇక్కడ దీని నుంచైనా దాని నుంచైనా ఎట్లయినా రాసుకోవచ్చు, ఒకటి తీసుకుంటే సరిపోతుంది. సో x1 ఈజ్ ఈక్వల్ టు ఏంటంటే మైనస్ ఐ x2. సో మైనస్ ఐ x2. సో ఇప్పుడు మనం మ్యాట్రిక్స్ రాసుకున్నట్టయితే x1 x2. సో x1 x2 వచ్చేసి మనకి ఆల్రెడీ x1 వాల్యూ మైనస్ ఐ x2 వచ్చింది కాబట్టి మైనస్ ఐ x2 రాస్తాను. x2 అనేది యాస్టీస్గా రాస్తాను, ఏం మార్చట్లేదు. x2ని x2 టర్మ్స్లోనే ఉంచుతున్నా. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి మనము ఏం చేయొచ్చు అంటే x2ని కామన్ తీయొచ్చు, మైనస్ ఐని కామన్ తీస్తే మనకి ఉన్నది ఏంటిది అంటే మైనస్ ఐ x2ని కామన్ తీస్తే మైనస్ ఐ x2ని కామన్ తీస్తే పైదేమో 1 వస్తుంది. నెక్స్ట్ కిందిది వచ్చేసరికి ఏమవుతుంది అంటే కింద 1 ఉంది కాబట్టి ఇక్కడ ఆల్రెడీ మైనస్ ఐ ఉంది. సో ఇక్కడికి వచ్చేసరికి మనము మైనస్ ఐ ఉంది కాబట్టి సో మనకి ఇంతకు ముందుకు x1 x2 ఏమొచ్చినాయి అంటే x1 x2 ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది అంటే మైనస్ ఐ x2 ఒకటి వచ్చింది, x2కి x2నే వచ్చేసింది. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే మైనస్ ఐని కామన్ తీస్తున్నా, x2ని కూడా కామన్ తీస్తున్నాను. సో ఇక్కడికి వచ్చేసరికి మైనస్ ఐ అన్న ఆల్రెడీ కామన్ తీసిన కాబట్టి 1 వస్తుంది. మరి ఇక్కడ 1 రావాలి అంటే ఐ ఇంటూ ఐ చేసినట్టయితే -1 వస్తుంది. ఐ స్క్వేర్ వాల్యూ వచ్చి -1. ఇక్కడ ఆల్రెడీ ఉంది కాబట్టి ఇక్కడ మామూలుగా ఐ పెడితే సరిపోతుంది. ఇప్పుడు ఈ ఐని ఈ మైనస్ ఐని మల్టిప్లై చేస్తే ఐ డాట్ మైనస్ ఐ ఇంటూ మైనస్ ఐ ఏమవుతుంది అంటే 1 అవుతుంది. సో ఇప్పుడు మనకి ఏమొచ్చిందంటే 1i వచ్చింది. సో మనకి వెక్టార్స్ ఏంటి అంటే జస్ట్ వీటిని మనం నెగ్లెక్ట్ చేయొచ్చు. ఓన్లీ మనం తీసుకోవాల్సింది ఏంటంటే ఇవి వెక్టార్స్. ఆల్రెడీ మనకి ఇక్కడ చూసినట్టయితే ఇదొక వెక్టారు, ఇదొక వెక్టారు. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఐగన్ వెక్టార్లో 1 మైనస్ ఐ ఉంది, 1 ఐ ఉంది. సో ఇవి రెండు ఏంటి అంటే కాంప్లెక్స్ ఐగన్ వెక్టార్స్. సో మనకు వచ్చింది ఏంటి అంటే తీసుకున్న ఐగన్ వాల్యూస్ అనేటివి లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు ఐ అండ్ మైనస్ ఐ. దీస్ ఆర్ ద కాంప్లెక్స్ ఐగన్ వాల్యూస్. సో ఫైనలీ వి గాట్ కాంప్లెక్స్ ఐగన్ వెక్టార్స్. Similar అంటే from this we says that if it is having complex eigen values then that vectors also complex eigen vectors. A method for finding complex eigen vectors is now discussed in example 2. We see that the main focus of this section will be on the matrix in the next example. Now we see the next example. If we see let capital A is equal to 0.5 minus 0.6, 0.75, 1.1. ఇక్కడికి వచ్చేసరికి మనము అబ్జర్వ్ చేసినట్టయితే matrix it is in the form of a decimal system. Here the question is find the eigenvalues of A and find a basis for each eigenspace. సో ఇక్కడ మనం ఏం చేయాలి, ఐగన్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసేసి అదేవిధంగా బేసిస్ని ఫైండ్ అవుట్ చేయాలి. బేసిస్ మీన్స్ దట్ ఈస్ నథింగ్ బట్ ఐగన్ వెక్టార్స్ని ఫైండ్ అవుట్ చేస్తే మనకు వచ్చేది దట్ ఈస్ ద బేసిస్. So first we take the characteristic equation of A. Characteristic equation of A that is nothing but determinant of A minus lambda I is equal to 0. Determinant of A minus lambda I is equal to 0. So determinant of ఇక్కడ A ఇచ్చింది 0.5. ఫస్ట్ determinant of A minus lambda I. సో A ఇచ్చిన మ్యాట్రిక్స్ తీసుకుందాం. నెక్స్ట్ మైనస్ ల్యాండా ఐ మీన్స్ వాట్, మైనస్ ల్యాండా ఐ అంటే ల్యాండా 0 0 ల్యాండా మైనస్ చేసినట్టయితే మనకి ఇక్కడ వెక్టార్ వస్తుంది, ఏంటంటే మ్యాట్రిక్స్ వస్తుంది. 0.5 మైనస్ ల్యాండా -6, 0.75, 1.1 మైనస్ ల్యాండా. సో ఇప్పుడు మనం డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేయడం అంటే దట్ ఈస్ నథింగ్ బట్ 0.5 మైనస్ ల్యాండా ఇంటూ 1.1 మైనస్ ల్యాండా మైనస్ 0.6 ఇంటూ 0.75.
If we simplify this one, 0.5 into 1.1, if we simplify this thing, so 0.5 into 1.1, that will be 5.5. So we calculate simplify, if we get lambda square minus 1.6 lambda plus 1. From the quadratic formula, we know the formula, what is that? Minus b plus or minus square root of b square minus 4ac by 2a. If we simplify this, then finally we got the value 0.8 plus or minus 0.6i, 0.8 plus or minus 0.6i. For the eigenvalue, first we calculate for 0.8 minus 0.6i. First, here we have the two values, 0.8 plus 0.6i and 0.8 minus 0.6i. So we construct the vectors for lambda is equal to 0.8 minus 0.6i. So that will be what happened here, a minus lambda I. Here we take lambda is equal to 0.8 minus 0.6i. If we simplify this one, already we have a matrix 0.5 minus 0.6, 0.75, 1.1 minus here the lambda value is 0.8 minus 0.6i. So multiply with I, that is the identity matrix 1001, we get 0.8 minus 0.6i, 0, 0.8 minus 0.6i. So if we simplify this thing, this is equal to 0.5 minus 0.8, that will be minus 0.3, minus of minus plus, so plus 0.6i. Next minus 6 minus 0 minus 0.6, 0.75 minus 0 0.75, 1 plus 1 1.1 minus 0.8, that will be 0.3, minus of minus plus 0.6i. If we simplify this, finally we got this matrix. హియర్ వి టేక్ ఇంతకుముందు ప్రాబ్లంలో చూసినట్టయితే ఎక్స్ అనేది ఏం తీసుకున్నామంటే x1 x2 అనేది తీసుకున్నాము. x1 x2 తీసుకొని మనం ఇక్కడ సేమ్ సింప్లిఫై చేస్తే ఇక్కడ ఉన్నటువంటి మ్యాట్రిక్స్ మనకి ఏంటి అంటే minus 0.3 plus 0.6i, minus 0.6, 0.75, 0.3 plus 0.6 అయి ఉంది. దీన్ని x1 x2తో మల్టిప్లై చేసినట్టయితే మనకి ఏమొస్తుంది అంటే minus 0.3 plus 0.6i of x1 minus 0.6 of x2 is equal to 0. Next 0.75 x1 plus 0.3 plus 0.6i of x2 is equal to 0 వస్తుంది. సో సింపుల్ థింగ్ ఇక్కడ ఏం చేస్తున్నామంటే క్యాల్కులేషన్ వచ్చేసి ఇక్కడ మన మ్యాట్రిక్స్ x1 x2, సో దీనికి x1 x2 పెట్టుకున్నట్టయితే మనం ఏం చేస్తాము అంటే ఇది ఇంటూ ఇది ప్లస్ ఇది ఇంటూ ఇది రాసుకుంటాం, ఇది ఇంటూ ఇది ప్లస్ ఇది ఇంటూ ఇది రాస్తాం. ఇక్కడ క్యారెక్టరిస్టిక్ మ్యాట్రిక్స్ అనేది ఏం తీసుకుంటాము అంటే ఏ మైనస్ ల్యాండా ఐ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 అనేది తీసుకుంటాం. ఇక్కడ ఎక్స్ మీన్స్ x1 x2. ఇక్కడ మనము ల్యాండా ఈజ్ ఈక్వల్ టు ఏం తీసుకుంటున్నాం అంటే 0.8 మైనస్ 0.6i తీసుకుంటున్నాము. సో ఇక్కడ సింప్లిఫై చేసినట్టయితే మనకి నెక్స్ట్ ఈక్వేషన్స్ అనేటివి వస్తాయి. జస్ట్ సింప్లిఫై ఏంటంటే దిస్ వన్ ఇంటూ x1 ప్లస్ దిస్ వన్ ఇంటూ x2, మళ్ళీ దిస్ వన్ ఇంటూ x1 ప్లస్ దిస్ వన్ ఇంటూ x2. నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఇవి మనము సింప్లిఫై చేసినట్టయితే నాన్ ట్రివియల్ సొల్యూషన్స్ అనేది వస్తుంది. సో దేర్ ఫోర్ వి సేస్ దట్ దీస్ ఈక్వేషన్స్ టు డిటర్మిన్ ద సేమ్ రిలేషన్షిప్
between x1 and x2. If we solve these two equations, we get x1 and x2 both are same, and either equation can be used to express one variable in terms of the other one. ఇక్కడ ఈక్వేషన్ వచ్చేసరికి మనం ఏం చేస్తామంటే ఒక వేరియబుల్ని ఇంకో వేరియబుల్ ఫామ్లో, ఇంతకుముందు ప్రీవియస్ ప్రాబ్లంలో మనం చూసినట్టయితే x1 ఈజ్ ఈక్వల్ టు ix2 అని, x1 ఈజ్ ఈక్వల్ టు మైనస్ ix2 అనేది రాసుకున్నాం. అంటే ఒక వేరియబుల్ని ఇంకో వేరియబుల్ ఫామ్లో రాసుకున్నాం. సో అదేవిధంగా ఇక్కడికి వచ్చేసరికి మనం సింప్లిఫై చేసుకుంటాం. సో ద సెకండ్ ఈక్వేషన్ 2 లీడ్స్ టు 0.75 x1 ఈజ్ ఈక్వల్ టు ప్లస్ టర్మ్ అనేది అవతలకి పోయేసరికి మైనస్ అవుతుంది కాబట్టి -0.3 -6i ఆఫ్ x2 వస్తుంది. సో x1 ఈజ్ ఈక్వల్ టు ఈ 0.75ని అవతలకి పంపితే దట్ ఈజ్ డినామినేటర్లోకి పోతే సో 0.3/0.75 వస్తుంది. దాన్ని క్యాలిక్యులేషన్ చేస్తే 0.4 వస్తుంది. 0.6/0.75 చేస్తే ఏమవుతుంది అంటే 0.8 అవుతుంది. సో x1 ఈజ్ ఈక్వల్ మనకి ఏమొస్తుంది అంటే -0.4 -0.8i ఆఫ్ x2 అనేది వస్తుంది. ఇక్కడ మనము x2 ఈజ్ ఈక్వల్ 5 అనేది తీసుకుంటే వి ఎలిమినేట్ ద డెసిమల్స్. హియర్ వి టేక్ x2 ఈజ్ ఈక్వల్ టు 5 to eliminate the decimals and obtained the value of x1 is equal to -2 -4i. సో x2 ఈక్వల్ టు 5 తీసుకుంటే -0.4 ఇంటూ 5 ఏమవుతుంది అంటే -2 అవుతుంది. జస్ట్ 0.4 ఇంటూ 5 తీసుకుంటే 2 అవుతుంది. 5 ఇంటూ 0.8 తీసుకుంటే ఏమవుతుంది అంటే 4 అవుతుంది. సో మనకి x1 వాల్యూ అనేది ఏమొస్తుంది అంటే -2 -4i అనేది వస్తుంది. A basis for the eigenspace corresponding to lambda is equal to 0.8 minus 0.6i is -2 -4i, that is the value of x1. So x2 here we choose, that is 5. So v1 is equal to x1 x2. Here we got x1 is equal to -2 -4i. So we write here -2 -4i, and here we choose x2 is equal to 5. So we get v1 is equal to -2 -4i 5. నెక్స్ట్ థింగ్, ఇంతకు ముందుకు మనము ల్యాండా ఈజ్ ఈక్వల్ టు ఏం తీసుకున్నాము అంటే -0.8 -0.6i తీసుకున్నాము. అదేవిధంగా మనం ఏం చేస్తాము అంటే ల్యాండా ఈజ్ ఈక్వల్ టు 0.8 ప్లస్ 0.6i తీసుకున్నట్టయితే జస్ట్ వి గెట్ ద వెక్టార్ v2 దట్ ఈజ్ ఈక్వల్, అంటే v1 వచ్చేసరికి -2 -4i 5 వచ్చినట్టు, ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుంది అంటే -2 + 4i వస్తుంది. -2 + 4i 5. జస్ట్ డిఫరెన్స్ ఏంటంటే అక్కడ మైనస్ ఇక్కడ ప్లస్ తీసుకున్నాం కాబట్టి మన ఇమాజినరీ వాల్యూకి మాత్రం ఏమైపోతుంది అంటే మైనస్ వస్తే ప్లస్ అవుతుంది, ప్లస్ వస్తే మైనస్ అవుతుంది. సో వి గెట్ v2 ఈజ్ ఈక్వల్ టు -2 + 4i 5. దిస్ ఈజ్ ద సెకండ్ వెక్టర్. ఇఫ్ వి చెక్ ఆన్ ద వర్క్ కంప్యూటర్, ఇఫ్ యూ టేక్ దట్, అంటే ఏంటంటే ax ఈజ్ ఈక్వల్ టు ల్యాండా x అనేది ఫామ్ అయితే మనకు వచ్చిన తీసుకున్న x అనేది కరెక్ట్ అవుతుంది. సో మనం ఇక్కడ ఏం తీసుకుంటాము అంటే av2 అనేది తీసుకుంటే 0.8 + 0.6i v2కి ఈక్వల్ అయిందంటే మల్టిప్లికేషన్ సింప్లిఫై చేస్తే 0.8 + 0.6i v2 వచ్చింది అంటే దట్ మీన్స్ ల్యాండా తీసుకున్న చూస్ చేసినటువంటి x2 ఈజ్ ఈక్వల్ టు 5 అనేది ఏంటంటే ప్రాబ్లం లేదు, కరెక్టే అని అర్థం. సో ఇక్కడ av2 ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది అంటే 0.8 + 0.6i ఆఫ్ v2 వచ్చింది. సో మనం ఇక్కడ ఏమని చెప్తాము అంటే వచ్చిన ఐగెన్ వెక్టార్ అనేది ఏంటి, v1 ఈజ్ ఈక్వల్ టు -2 -4i -2 -4i 5 అనేది, అదేవిధంగా v2 అనేది -2 + 4i 5 అని చెప్తాం. సో ఇక్కడ మనం ఏం డిటర్మిన్ చేసాము అంటే ద ట్రాన్స్ఫర్మేషన్ x tends to ax, that is essentially a rotation. So if we see this example 3, one way to see how multiplication by the matrix A in example 2 affects points is to plot an arbitrary initial point
Say x naught is equal to 2.0 and then to plant a successive images of this point under repeated multiplications by a, that is plot x1 is equal to ax naught. సో ఇక్కడికి వచ్చేసరికి మనం ఏం తీసుకుంటున్నాము అంటే ప్రీవియస్ ఎగ్జాంపుల్లోని ప్రాబ్లమే మనకి ఎట్లా వస్తుంది అనేది తీసుకుంటున్నాం. ఇంతకుముందుకు చూసినట్టయితే మనము v1 v2ని ఫైండ్ అవుట్ చేసి బేసిస్ని ఫైండ్ అవుట్ చేసినట్టు ఇక్కడ x1 ఏమనుకుంటున్నామంటే ax0 అని, x2ని ax1 అని అలా తీసుకొని చేస్తున్నాం. సో ఇక్కడ x0 అనేది ఏం తీసుకుంటున్నామంటే x0 వచ్చి ఇక్కడ ఇంతకుముందు ప్రాబ్లంలో మనకి ఏమొచ్చినాయి అంటే వెక్టార్స్ వచ్చేసరికి -2 + 4i 5 వచ్చింది. అదే థింగ్ని ఇక్కడ ఏం తీసుకుంటున్నా అంటే x0ని 2ను 0ని తీసుకుంటున్నా. సో ఇక్కడ x0 అనే వెక్టార్ని తీసుకుంటే 2 0 తీసుకుంటున్నా. సో x1 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది ax0 అవుతుంది. మరి ఏ అనేది ఆల్రెడీ మనకి ఇచ్చినటువంటి మ్యాట్రిక్స్, x0 అనేది మనకి 2 0 అనే ఒక వెక్టార్ని మనం తీసుకుంటున్నాము. మల్టిప్లై చేసి సింప్లిఫికేషన్ చేసినట్టయితే 0.5 × 2 ఏమవుతుంది అంటే 1 అవుతుంది. -0.6 × 0 that will be 0. So finally we got 1.0. నెక్స్ట్ 0.75 × 2 ఏమవుతుంది అంటే 1.5 అవుతుంది. 1.1 × 0 that will be 0. So finally we got 1.0 in 1.5. If we take x0 is equal to 2, 0, that means 2 0 vector. Now x2 is equal to ax1. So here we have x1 that is 1.0, 1.5. If we simplify this thing a into x1, then finally we got -0.4 and 2.4. This is the vector. Similarly we have to do the x3 is equal to ax2. In this process we have to చేయొచ్చు, సో ఆన్ చేయొచ్చు. సో ఇప్పుడు మనం అబ్జర్వ్ చేసినట్టయితే x0 వాల్యూ, x1 వాల్యూ, x2 వాల్యూస్ అనేటివి ఏ విధంగా అవుతున్నాయి అనేది చూసినట్టయితే ఇన్ దిస్ ఫిగర్, ఇఫ్ వీ సీ దిస్ ఫిగర్, ఇట్ షోస్ దట్ x0 సో ఆన్ x8 యాజ్ లార్జర్ డాట్స్. ఇక్కడ చూసినట్టయితే ఇవి లార్జర్ డాట్స్. ద స్మాలర్ డాట్స్ ఆర్ ద లొకేషన్ ఆఫ్ x9 to x100. ద సీక్వెన్స్ లైస్ అలాంగ్ ఎలిప్టికల్ ఆర్బిట్. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే వచ్చినటువంటి తీసుకున్న x0 ఏమో 2 0, దెన్ పాయింట్ పెట్టినట్టయితే x0 ఏమైపోతుంది అంటే 2 0. దట్ మీన్స్ ఇన్ x యాక్సిస్ పైన 2, నెక్స్ట్ y యాక్సిస్ పైన 0. సో కాబట్టి మనం x0 పాయింట్ అనేది చూసినట్టయితే, అబ్జర్వ్ చేసినట్టయితే ఈ x యాక్సిస్ మీద ఉంది. అదేవిధంగా x1 చూసినట్టయితే 1.0, 1.5. సో మనకి x యాక్సిస్, y యాక్సిస్ చూసినట్టయితే ఇక్కడ సపోజ్ 1 2 అనుకుంటే ఇక్కడ పాయింట్ వస్తుంది. ఇది x0 పాయింట్ అవుతుంది. నెక్స్ట్ 1.0, 1.5 అంటే x వాల్యూ 1.0, y వాల్యూ 1.5. సపోజ్ ఇది 1 ఇది 2 అనుకుంటే ఈ రెండింటికి మధ్యలో ఒక పాయింట్ ఉంటుంది 1.5. ఇది ఏమవుతుంది అంటే x1 అవుతుంది. అదేవిధంగా x2 చూసినట్టయితే -0.4, 2.4. సో x వాల్యూ ఏమైందంటే -0.4 అంటే ఇగో ఇక్కడికి వస్తుంది పాయింట్ లెఫ్ట్ సైడ్, ఎందుకంటే ఇక్కడ ఉండేది ఏంటంటే -1, -2 కాబట్టి పాయింట్స్ వచ్చేసరికి ఇటు ఉంటాయి. సో దిస్ ఈజ్ x0, దిస్ ఈజ్ x1, దిస్ ఈజ్ x2. ఇట్లా చూసుకుంటూ పోతే మనకి ఏం ఫామ్ అవుతుంది అంటే ఒక ఎలిప్టిక్ అనేది ఫామ్ అయిపోతుంది. సో ఇక్కడ మనము అది ఇచ్చినటువంటి పాయింట్స్ తీసుకొని ఫిగర్ చేసుకుంటే ఎలిప్టికల్ ఫామ్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇక్కడ మనము ప్రీవియస్ ప్రాబ్లమ్ని అప్లై చేస్తూ మనం ఇది చూసాం. సో దిస్ ఈజ్ అబౌట్ కాంప్లెక్స్ ఐగన్ వాల్యూస్ అండ్ కాంప్లెక్స్ ఐగన్ వెక్టార్స్. So already we says that real and imaginary parts of vectors.
ఇక్కడ మనము ప్రాబ్లం చూసినట్టయితే ఇమాజినరీ పార్ట్స్ ఉన్నాయి, రియల్ పార్ట్స్ ఉన్నాయి. సో సపోజ్ వి సే దట్ ఒక వెక్టార్ని తీసుకుంటే మనకి ఏమొచ్చింది అంటే 1i అనేది వచ్చింది. సో 1i మీన్స్ 1 + 0i. మరి i ఉందంటే మీనింగ్ ఏంటంటే 0 ప్లస్ ఐ అని అర్థం. సో ఇక్కడ 0 అనేది రియల్ పార్ట్ అవుతుంది, ఐ అనేది ఇమాజినరీ పార్ట్ అవుతుంది. సో ఇక్కడ మనం సింపుల్గా చెప్పేది ఏంటంటే కాంప్లెక్స్ ఐగన్ వాల్యూ అనేది కాంప్లెక్స్ ఐగన్ వెక్టార్ అనేది 2 పార్ట్స్ని కలిగి ఉంటుంది, రియల్ అండ్ ఇమాజినరీ పార్ట్స్ ఉంటుంది అని చెప్తున్నాం. నెక్స్ట్ మనం ఈ ప్రాబ్లం చూసినట్టయితే x అంటే దట్ ఈస్ నథింగ్ బట్ ఏ వెక్టార్. x 3 - i 2 + 5i తీసుకున్నట్టయితే ఇక్కడికి వచ్చేసరికి మనము ఆల్రెడీ ప్రీవియస్ రియల్ అండ్ ఇమాజినరీ పార్ట్స్ గురించి చెప్పుకున్నాం. సో రియల్ పార్ట్ ఇమాజినరీ పార్ట్గా డివైడ్ చేస్తున్నాను. సో రియల్గా ఏంటి, ఫస్ట్ వెక్టార్లో ఫస్ట్ ఎలిమెంట్ వచ్చేసి 3, దట్ ఈస్ ద రియల్ నెంబర్. -i అనేది ఇమాజినరీ కాబట్టి మనము వేరే వెక్టార్గా రాసుకుంటాం. ఇక్కడ i వచ్చేసి ఏమని రాసుకోవచ్చు అంటే 0 + i అని రాసుకోవచ్చు. సో 0 ఈజ్ అ రియల్ వాల్యూ అవుతుంది. 2 + 5i తీసుకుంటే 2 అనేది రియల్ వాల్యూ అవుతుంది. ఐని కామన్ తీసుకున్నట్టయితే -1 1 5 అవుతుంది. సో ఇక్కడ మనకి రియల్ ఆఫ్ ఎక్స్ ఏమవుతుంది అంటే 302 అవుతుంది. ఇమాజినరీ ఆఫ్ ఎక్స్ ఏమైపోతుంది అంటే -1 1 5 అవుతుంది. సో ఒకవేళ కాంజుగేట్ ఆఫ్ ఎక్స్ చూసినట్టయితే దట్ ఈస్ నథింగ్ బట్ జస్ట్ +i ప్లేస్లో మైనస్ ఉంటుంది. మనకి కాంజుగేట్ అంటే తెలుసు. సపోజ్ ఇఫ్ యూ టేక్ ఏ కాంప్లెక్స్ నెంబర్ a + ib, then the conjugate of that is a - ib. So we write here in the place of i - i. So simplify చేస్తే మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది అంటే ప్లస్ అవుతుంది. సో సింపుల్లీ we says that x bar, that is the conjugate of x is equal to 3 + i. నెక్స్ట్ i వచ్చేసి దట్ ఈస్ -i అవుతుంది. 2 + 5i కాస్త 2 - 5i అవుతుంది. సో సింపుల్ థింగ్ ఏమని చెప్తామంటే కాంజుగేట్ అంటే ఏంటంటే a + ib అనేది a - ib అవుతుంది. థ్యాంక్ యూ.